నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి, సిద్దాపూర్, కండ్గావ్, మంజీరా నుండి విచ్చలవిడిగా ఇసుక రవాణాపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపై వాహనాలు ఏకంగా దుమ్ము లేపుతూ ప్రయాణిస్తున్న నేపథ్యంలో రైతులు, గ్రామస్తులు రస్తారోకో చేపట్టి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు వందల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లు అధిక లోడుతో మితిమీరిన వేగంతో ఇసుకను తరలిస్తున్నారని, దాని ఫలితంగా రహదారులు పూర్తిగా దెబ్బతినిపోతున్నాయని ప్రజలు పేర్కొన్నారు. వ్యవసాయ భూములకు వెళ్లే దారులు మూసుకుపోతున్నాయన్నారు. దుమ్ము కారణంగా ప్రజలు కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని, పంట పొలాల్లో ఉన్న పైపులు ధ్వంసం అవుతున్నాయని రైతులు తెలిపారు. పుటం వేసుకోవడానికి కూడా వీలు లేకుండా ఇసుక ట్రాక్టర్లు అడ్డుగా ఉంటున్నాయని అన్నారు. మంజీరా నది తీరాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన ఇసుక త్రవ్వకాలు జరుగుతున్నాయని, ఇది భూగర్భ జలాలను తగ్గించి బోర్లు ఎత్తిపోతున్న పరిస్థితి తీసుకువస్తుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. టెండర్ ప్రక్రియ లేకుండా వేబిల్లులు పేరిట ఇసుక తరలింపుతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక రవాణాను నియంత్రించాలని, లేకపోతే ప్రభుత్వ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరించారు. పోలీసుల ప్రమేయంతో ఈ రోజు రస్తారోకో సద్దుమణిగినా పరిష్కారం దిశగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని రైతులు ఈ సందర్భంగా తెలిపారు. बड़ी तो बड़ी हिंदा ओवरलोड ಇದೆ वाला हिंदी हिंदी नहीं सो तो भाड़ा बन के निकल जा हम खड़े भाड़ा बन के निकल रहे हम క్వారీ కల్దుకి సిద్ధపూర్ క్వారీ కల్దుకి నుంచి నడిపిస్తున్నారు. మేము ఒక్కొక్కరు ఇప్పుడు పైప్ లైన్ తెచ్చినాము మన పంటల కోసము. ఒక్కొక్కరు 15 లక్షలు 20 లక్షలు పెట్టుబడి పెట్టి తెచ్చినాము. ఇప్పుడు అక్కడ నుంచి మాకు వాటర్ వస్తలేవు. వాటర్ మొత్తం ఇప్పుడు బోర్లు ఎత్తిపోయినాయి. దానివల్ల మేము ఆపడానికి ట్రై చేస్తున్నాము. వారు ఏమంటున్నారంటే మేము అంత రైతులకు చెప్పి అంతా సాల్వ్ చేసి మేము నట్టించుకుంటామని అంటున్నారు. వాళ్ళకి మాకు ఏం చెప్పలేదు. మా బాధ మాది. ఇప్పుడు 2 క్వారీలు నడుస్తున్నాయి కల్దుర్కిలా. కనుక ఒకటి సిద్ధపూర్ ఒకటి, అంటే 2 కూడా సిద్ధపూరే. టిప్పర్లో అక్కడిని ఇక్కడ నడిపించుకుంటా మొత్తం ఫుల్ ఓవర్లోడ్ తీసుకోకుండా సైడ్ ఇస్తలేరు. ఊర్లో వాటర్ కూడా ఒకసారి కొడుతుంది, ఒకసారి కొట్టకొచ్చారు. ఇప్పుడు ఇన్ని రోజులేమో ఎంటీ ఉండే మాకు ఏం పంటలు ఏం వేసుకో, ఇప్పుడు పుట్టాలు వేసుకుంటున్నాము స్టార్ట్ అయినాయి. అవి ఇప్పుడు అంతా దుమ్ము పడి మొత్తం దింగన పుట్ట మొలకనెత్తది. మొలక రైతులకు బాగా ఇబ్బంది. అయినా కూడా ఓవర్లోడ్ తోటి ట్రాక్టర్లు టిప్పర్లు మరీ విపరీతం దారుణంగా వస్తున్నాయి. మొత్తం ఏమన్నా అంటే మేము డీజిల్ కడుతున్నాము, గవర్నమెంట్ నడిపిస్తున్నాము, అట్లా ఇట్లా అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.